నమస్కారం, ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఈ నెల 21న జరగనున్న యోగా దినోత్సవం రైతు బజార్ వద్ద జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న పురపాలక సంఘం. కొత్తపాలెం మాజీ సర్పంచ్ అంకారావు అస్తమయం. భౌతికాయాన్ని సందర్శించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఎస్బీఐ ఆవరణలో రక్తదాన శిబిరం. సహకారం అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ నర్సరావుపేట శాఖ. పట్టణంలోని రైతు బజార్ వద్ద ఈ నెల 21వ తేదీ ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పురపాలక సంఘ వర్గాలు తెలిపాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు యోగా కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, షేక్ రఫానీ, ఇరువురు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు విరివిగా పాల్గొని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. సత్తెనపల్లిలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో ప్లకార్డు పట్టుకున్న బొల్లెద్దుల రవితేజను బుధవారం రాత్రి నకరికల్లు పోలీసులు అరెస్టు చేశారు. తన భర్తను పోలీసులు అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో తెలియదని భార్య, కుటుంబ సభ్యులు వాబోయారు. అర్ధరాత్రి నకరికల్లు పోలీసులు అరెస్టు చేసి తీసుకుని వెళ్లారని రవితేజ భార్య శ్రావణి పాత్రికేయులకు తెలిపినట్టు సమాచారం. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో బొల్లెద్దుల రవితేజన్, షేక్ బాజీ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ మాజీ సర్పంచ్ కాకర్లపూడి అంకమరావు గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి గ్రామం వెళ్లి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంకారావు గ్రామ సర్పంచ్గా ఉన్న విషయాన్ని మరి సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్ వెంట గ్రామ సర్పంచ్ మానం సాంబయ్య, పల్నాటి గురువయ్య, పోతురాజు, పెద్దంజయ్య, బసిల శివరామకృష్ణ, యాతరాజుపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో గురువారం ఆ బ్యాంక్స్ ఆధ్వర్యంలో ఇండియా రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం జరిగింది. బజారు బ్రాంచ్, గణపవరం, ఎడ్లపాడు బ్యాంక్స్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు బ్రాంచ్ మేనేజర్ రంగరాజన్ తెలిపారు. దాదాపు 25 మంది రక్తదానం చేసినట్టు వివరించారు. బ్యాంకులు కూడా సామాజిక సేవలో పాలు పంచుకోవాలనే సంకల్పంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు రంగరాజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వపు రెడ్ క్రాస్ సెక్రటరీ చుక్కా విన్సెంట్ పాల్తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ నర్సరావుపేట శాఖ సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా ఇవాళ చిలకలూరుపేట పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థతో కలిపి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన గురుతరమైన కార్యక్రమం. రక్తదానం అన్ని దానాల విశిష్టమైన ప్రాముఖ్యత కలది, ప్రాణాలను నిలిపేది, వెంటనే ఇవ్వాల్సింది. అలాంటి రక్తాన్ని డొనేట్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడడానికి శిబిరానికి ఇచ్చేసి డొనేట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే శిబిరంలో యాక్చువల్గా ఈ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు సంబంధించిన దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జిల్లాలో మిగతా అన్ని చోట్ల నర్సరావుపేట, మాచర్ల, పెడుగురాల, సత్తెనపల్లి అన్ని చోట్ల ఈరోజు చిలకలూరుపేట గ్రామంలో ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. శిబిరంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిలకలూరుపేట మెయిన్ బ్రాంచ్ కాకుండా ఈ చుట్టుపక్కల కళామందిర్ సెంటర్ బ్రాంచి, ఎడ్లపాడు బ్రాంచి, గణపవరం బ్రాంచి, ఈ 4 బ్రాంచ్లు కలిపి నిర్వహిస్తున్న శిబిరాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో గురువారం ఆ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలతో ఒకరినొకరు పంచుకున్నారు. సందర్భంగా పార్టీ స్థానిక ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. త్యాగాలకి పుట్టినిల్లైనటువంటి గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులు
గాంధీ నెహ్రూ కుటుంబ రాజకీయ వారసులు, పేద బడుగు బలహీన అట్టడుగు ముస్లిం దళిత వర్గాలందరినీ కూడా ఐక్యం చేసి అందరినీ కలుపుకొని సమైక్య భారతావని ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేసే అభ్యుదయ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు మనం చిలకలూరిపేటలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, లౌకికవాదులు, రాజ్యాంగబద్ధులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఎవరు ఎంత శాతం ఉన్నారో ఆ శాతం, ఆ దామాషాన్ని బట్టి ప్రభుత్వ పథకాలు, ఫలాలు, ఫలితాలు సమానంగా అందిస్తే భారతదేశం నవభారతదేశంగా నిర్మించబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సాదినేని చౌదరయ్య పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో శనివారం ఉదయం 5:30 గంటలకు యోగా నిర్వహిస్తున్నట్టు వెంకటేశ్వర యోగా కేంద్రం వారు తెలిపారు. యోగా సాధకుల ఆధ్వర్యంలో గంటపాటు ఈ కార్యక్రమం ఉంటుందని యోగా సాధకులు రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోనట్ల నారాయణ తెలిపారు. కార్యక్రమంలో యోగా గురు రాంబాబుతో పాటు పలువురు యోగా సాధకులు ఉన్నారు. యోగా ప్రాశస్త్యాన్ని గురించి ప్రపంచ దేశాలకు తెలియపరిచి ఐక్యరాజ్య సమితిలో యోగాకి ఇంటర్నేషనల్ యోగా డేని ఒక డే ఫిక్స్ చేయించి విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు మన యోగా విధానానికి. అందుకు ముందుగా ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు 21వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ యోగా డేని చాలా ప్రెస్టీజియస్గా వైజాగ్లో నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు అందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఇది గిన్నిస్ బుక్లో కూడా ఇది రికార్డు కాబోతూ ఉంది. 5 లక్షల మందితోటి జరగబోతూ ఉన్నటువంటి గొప్ప కార్యక్రమం వైజాగ్లో జరగబోతూ ఉంది. మనం ఇక్కడ రేపు 21వ తారీఖు చౌదరి గారి కళ్యాణ మండపం డైనింగ్ హాల్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో మనం క్లాస్ చేసుకోబోతున్నాం. పట్టణంలోని చౌదరా సెంటర్ పాత గవర్నమెంట్ ఆసుపత్రి సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మున్నలూరి శంకర్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో దాదాపు 2000 మందికి పైగా అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొనాలని వారు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు గురువారం ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పుర ప్రముఖులు గట్ట హేమకుమార్, పంగులూరు వెంకటరాయుడు, గట్ట రమేష్ తదితరులు పాల్గొని గోల్డ్ శ్రీనుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుబ్బయ్య తోటలో ఉన్న భాష్యం స్కూల్లో ముందస్తు యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రకాల ఆసనాలు వేసి చిన్నారులు అలరించారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాను ఒక ఉత్సవంలా నిర్వహిస్తున్నట్టు భాష్యం విద్యా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు జెడ్ఈఓ ఉదయరాజ్, జెడ్సీఓ ప్రమీలారాణి, ప్రిన్సిపాల్ సునీల్ అవగాహన కల్పించారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి దాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేక పూజ అర్చన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దత్తసాయికి ప్రదక్షిణలు చేసి అష్టోత్తర అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రతి గురువారం అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులకు జరిగింది. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ సద్గురు సన్నిధిలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం పవిత్రమైనదని, శక్తివంతమైనదని, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలయ్యా అన్న శ్రీ దత్తసాయి సూక్తిని పురస్కరించుకొని గత 14 సంవత్సరాలుగా ప్రతి గురువారం అన్న సంతర్పణతో పాటు వివిధ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్వేశ ప్రముఖులు అయినవోలు హనుమంతరావు, రాజలక్ష్మి తదితర భక్త బృందం పాల్గొన్నారు. సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో
ఈరోజు మరి గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు కార్యక్రమం జరిగింది. అనంతరం మరి ప్రతి గురువారం కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి బాబా గారికి ప్రదక్షిణ గావించారు. అనంతరం ఈరోజు పూసపాటి రాజేశ్వరి యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. మరి సద్గురు సన్నిధిలో చేసే అన్న సంతర్పణ కార్యం చాలా శక్తివంతమైందని చెప్పేసి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఎందుకంటే బాబా యొక్క సద్గురువు ఈ విశ్వానికి గురువు, ఆ విశ్వాని యొక్క గురువు యొక్క అనుగ్రహ పర్యవేక్షణలో మరి ఒక 10 మందికైనా మనం అన్నదానం చేయడం అనేది చాలా విశేష కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలందరూ కూడా ఆయురారోగ్యేశ్వరి భోగభాగ్యాలతో తొలతోగాలని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ అన్నం మనలోకి వెళ్ళి మనలో ఉన్న జీవాత్మను మరి బ్రతికింపజేస్తుంది. అందుకనే ఆ జీవాత్మ యొక్క ఉనికిని మనం గుర్తించడానికి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మరి చెప్పడం జరిగింది. మహిళలు సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి ఎదగాలని చిలకలూరిపేట కుట్టు శిక్షణ నిర్వాహకులు మమత తెలిపారు. గత 45 రోజుల నుంచి పట్టణంలోని సుభానీనగర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వంచే కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహించబడుతుందని అన్నారు. పట్టణంలోని పేద మహిళలు కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకుని కుట్టు శిక్షణ నేర్చుకుంటున్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. కుట్టు శిక్షణ కేంద్రం అయిపోయిన తర్వాత అర్హులందరికీ ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ మిషన్ల పంపిణీ కార్యక్రమం త్వరలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని పలుచోట్ల గురువారం వాహనాలను విస్తృత స్థాయిలో తనిఖీ చేశారు. వాహనాల ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, పన్నులు చెల్లించని, హెల్మెట్ ధరించని వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేశారు. 45 వాహనాలు తనిఖీ చేసి 13 వాహనాలపై కేసు నమోదు చేశారు. 3 వాహనాలను సీజ్ చేశారు. వారికి 90,830 రూపాయలను జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో రోడ్డు రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సత్తనపల్లి సమీపంలోని రెంటపాళ్ల గ్రామంలో దివంగత వైఎస్ నాయకులు కొర్లగుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ పర్యటనకు బుధవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి పర్యటనలో అనేక అపశృతులు దొర్లాయి. అనుమతులకు విరుద్ధంగా పర్యటన చేయడంపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పందించారు. పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా మాజీ సీఎం కాన్వాయ్తో పాటు 3 కార్లు, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అల్లర్లు, గొడవలు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పామన్నారు. అయితే ఇచ్చిన పర్మిషన్కు విరుద్ధంగా జిల్లాలో జగన్ పర్యటన సాగిందని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను వేసుకొని నడుచుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, జగన్ పర్యటనలో కొంతమంది నాయకులు పోలీసులపై అసత్య ఆరోపణలు చేశారని, ప్రజల ఆస్తులను నష్టపరచడం జరిగిందని ఎస్పీ అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ద్విచక్ర వాహనాలు రావడం, డీజే పర్మిషన్ లేకపోయినప్పటికీ వాటిని ఏర్పాటు చేయడం జరిగిందని, వీటన్నిటిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని లా అండ్ ఆర్డర్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. రోజు మార్నింగ్ 9 o'clock నుంచి స్కెడ్యూల్ ఇచ్చున్నారు. కానీ మా దగ్గర 12 o'clock ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. కానీ 13:35 అవర్స్కి మా లిమిట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరలా సుమారు ఒక 5 గంటల సమయం, 5 నుంచి 6 గంటల సమయం మా దగ్గర అది ప్రోగ్రామ్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటి పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము, పోలీస్ని అసాల్ట్ చేయటము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్లాండ్స్ చేయటం అనేటువంటిది, దాన్ని పెట్టి చాలామందిని ఆపడము, ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము, అన్నెసరీగా 2-wheeler బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము, అది చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము, ప్రజలకి దూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కొంత ఇబ్బంది కలగడము జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి. దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని
చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇతర ఎవరైనా కూడా మాకు ఏమైనా పర్మిషన్స్ అప్లై చేసేటప్పుడు కానీ వాటికి కానీ ఏదైతే మేము అడుగుతున్నామో అవి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ మరియు లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్, ఎటువంటి ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ జరగకూడదని పోలీస్ వారు అడగడం జరుగుతుంది. అవి అంతే తప్పించి అటు ఎటువంటి ఆంక్షలు మాత్రం కాదు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీసులు అడగడం జరుగుతుంది. వాటిని ఫిలప్ చేసి పోలీసులు ఏవైతే సెక్యూరిటీ అడ్వైజరీస్ ఇస్తారో వాటిని ప్రాపర్గా అమలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఏదైతే వైలేషన్స్ జరిగిందో ఆ విధంగా కాకుండా మంచిగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.